Station and we are on the streets of Ameerpet exploring amazing food with Wiley Food. Welcome to Bajabai episode number 2. 200 rupees లో రోడ్డు మీద తిరుగుతూ స్ట్రీట్ ఫుడ్ తినేయడం ఈజీయే. కానీ ఇదే 200 రూపీస్ తో ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తినాలంటే ఇడ్లీ కొంచెం డ్రై ఉంది కానీ చట్నీ మాత్రం ఇచ్చిపాడుంది. బ్రేక్ఫాస్ట్ లో తిన్న 2 ఇడ్లీలు 2 గంటలకి అరిగిపోయాయి. బెల్లం రాగి జావ 20 రూపీస్ అంట. సాంబార్ రైస్ ఒకటి, టొమాటో రైస్ ఒకటి, బుజ్జి ప్లేట్లు, వేడి వేడి మినీ మీల్స్. నిజంగా చాలా బాగుందండి. అసలు ఈ రోజుల్లో 20 రూపీస్కి ఏం వస్తున్నాయి చెప్పండి. వర్షం పడిన తర్వాత ఈ చల్లటి వెదర్ చాలా బాగుంటుంది కదా. మనం డిన్నర్ కోసం హరి దోసాకి వచ్చాం. అమీర్పేట్లోనే ఫేమస్ టిఫిన్ సెంటర్ అయ్యర్ టిఫిన్ సెంటర్ కి మనం వచ్చాం. అందరు ఇక్కడ బయట నుంచొని ఇడ్లీ, వడ విత్ సాంబార్ అయితే తింటున్నారు. ఇంకా వీళ్ళు పాతకాలం లాగా ఫోన్ పే అండ్ గూగుల్ పే లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. మరి లోపలికి వెళ్ళి మన బడ్జెట్ లో టిఫిన్ దొరుకుతుందేమో చూద్దాం. ఒక ప్లేట్ ఇడ్లీ ఎంతమ్మా? 20కి 2 పీస్ ఇడ్లీ 20యా? ఒక ప్లేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నాకైతే ఇవాళ వడ తినాలని చాలా అనిపించింది కానీ సింగిల్ ప్లేట్ వడ 50 రూపీస్ అంట. ఇడ్లీ మాత్రం 2 ఇడ్లీ అంటే ఒక ప్లేట్ ఇడ్లీ 20 రూపీస్ మాత్రమే. 20 రూపీస్కి 2 ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. అమీర్పేట్ మొత్తంలోనే మోస్ట్ బిజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. అసలు 20 రూపీస్కి 2 ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాంబార్ ఎవరిస్తున్నారండి ఈ రోజుల్లో? ఇడ్లీ కొంచెం డ్రై ఉంది కానీ చట్నీ మాత్రం ఇచ్చిపాడుంది. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది చట్నీలో. అయ్యర్ టిఫిన్ సెంటర్ తమిళనాడు స్టైల్ సాంబార్ తిని చూద్దాం. వీళ్ళ సాంబార్ అయితే రైట్ కన్సిస్టెన్సీ అండ్ బ్యాలెన్స్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. నాకు చాలా నచ్చింది. అమీర్పేట్ ధరంకరం రోడ్ లో చాలా ఫేమస్ అయ్యర్ టిఫిన్ సెంటర్ లో మనం 20 రూపీస్ కి అయితే మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాం. దీని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా అమీర్పేట్ ప్లే గ్రౌండ్ కి ఆపోజిట్ లో ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 11:30 వరకు ఉంటారు. टिफिन कर लिए बाद वहाँ पे मैच है, अपन क्या है बैगन में मिला देंगे, आओ मैच खेलेंगे क्या है? ठीक है ना? ठीक है. 20 రూపీస్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఒక ఎంటర్టైనింగ్ మ్యాచ్ కూడా చూసేసి ఇప్పుడు గ్రౌండ్ బయట వారెవర్ రాగి జావ అంట హెల్తీగా ఏంటో చూద్దాం. అన్న ఎంత రాగి జావా? 20 రూపీస్ ఒకటి ఇచ్చేసే. బెల్లం రాగి జావా 20 రూపీస్ అంట. హెల్దీ రాగి జావా జస్ట్ 20 రూపీస్ మాత్రమే. డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి. దీంట్లో స్ప్రౌట్స్ కూడా వేశారు. రోస్టెడ్ పీనట్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, లయన్ డేట్స్ కూడా వేశారంట. చాలా హెల్దీ అండ్ టేస్టీ. జస్ట్ 20 రూపీస్. లంచ్ కోసం మనం సత్యం మాల్ కి పక్కనే ఉన్న ఈ ఫుడ్ కోర్ట్స్ కి వచ్చాం. బిజీ లంచ్ టైం, ఫుల్ క్రౌడ్, చాలా ఫుడ్ కోర్ట్స్. మరి మన బడ్జెట్ లంచ్ దొరుకుతుందేమో చూద్దాం రండి. ఇక్కడ ప్లేట్ మీల్స్ ఏదైనా 100 రూపీస్ అంట. మరి ఇంకొంచెం ముందుకెళ్ళి అమీర్పేట్ సెంటర్ లో మన బడ్జెట్ లో లంచ్ దొరుకుతుందో లేదో చూద్దాం పదండి. బ్రేక్ఫాస్ట్ లో తిన్న 2 ఇడ్లీలు 2 గంటలకి అరిగిపోయాయి. మరి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, నాకేమో ఆకలి కూడా స్టార్ట్ అయింది. మనమున్నాం అమీర్పేట్ లోనే ఉన్న ఐకానిక్ సెంటర్ సత్యం మాల్ దగ్గర. మరి ఈ సెంటర్ లో మనకి బడ్జెట్ లో లంచ్ దొరుకుతుందో లేదో ఒక లుక్ ఇద్దాం రండి. సత్యం మాల్ దగ్గర గల్లీలో ఏ రైస్ ఐటమ్ అయినా 100 రూపీస్ ఉందండి. ఇక్కడ ఆదిత్య ట్రేడ్ సెంటర్ కి ఆపోజిట్ లో చాలా అఫోర్డబుల్ గా ఏ రైస్ ఐటమ్ అయినా 20 రూపీస్ మాత్రమే అంట. లెట్స్ ఈట్. ఏమేమి ఉన్నాయన్నా? టమాటా, వెజిటేబుల్, సాంబార్, లెమన్, ఆలు, పొంగల్. ఎంతన్నా? ఏదైనా 20 రూపీస్.
ఏ రైస్ ఐటమ్ అయినా 20 రూపీసా? సాంబార్ రైస్ ఒకటి, టొమాటో రైస్ ఒకటి ఇవ్వవా? కొంచెం. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు మీరు? 11:30 to 2:30. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి నరసింహ మినీ మీల్స్. మనమైతే సాంబార్ రైస్ అండ్ టొమాటో రైస్ తీసుకున్నాం. పచ్చడి, ఆవకాయ పచ్చడి వేసి ఇచ్చారు. బుజ్జి ప్లేట్లు, వేడి వేడి మినీ మీల్స్. తినేద్దామా? నిజంగా చాలా బాగుందండి. అసలు ఈ రోజుల్లో 20 రూపీస్కి ఏం వస్తున్నాయి చెప్పండి. ఇవాళ మన అదృష్టం అనుకుంటా. పొద్దున్న నుంచి అన్ని 20, 20, 20. ఇడ్లీ 20, రాగి జావా 20, మన మినీ మీల్స్ కూడా ఓన్లీ 20 రూపీస్. ఇట్లా ఆవకాయ పీస్తో సాంబార్ రైస్, ఆవకాయ చట్నీతో సాంబార్ రైస్ చాలా బాగుంది. సాంబార్ రైస్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది. మరి టొమాటో రైస్ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ఎలా ఉందో చూద్దాం. టొమాటో రైస్లో బిర్యానీ మసాలా వేశారు. నిజంగా చాలా బాగుంది. వెజ్ బిర్యానీ ఫీల్ వచ్చేస్తుంది నాకు. టొమాటో రైస్లో ఆవకాయ పచ్చడి, ఈ కాంబినేషన్ నేను ఎక్కడ వినలేదు. కలుపుకొని తింటే బాగుంది. ఆవకాయ పచ్చడి నిజంగా చాలా బాగుంది. బయట ఎక్కడైనా రైస్ ఐటమ్ అంటే కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం నిజంగా చాలా మాయిస్ట్ అండ్ సాఫ్ట్గా ఉంది. కోచింగ్ సెంటర్స్ కోసం అమీర్పేట్ వచ్చిన వాళ్ళకి అఫోర్డబుల్ టేస్టీ మీల్స్ కావాలి అంటే శ్రీలక్ష్మి నరసింహ మినీ మీల్స్కి వచ్చేసేయండి. ఆల్రెడీ మీరు ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఎలా నచ్చిందో మెన్షన్ ఇన్ ద కామెంట్. ఇవాళ మన అదృష్టం ఏంటో కానీ అన్ని 20 రూపీస్కే దొరికేసాయి. ఇడ్లీ 20 రూపీస్, రాగి జావా 20 రూపీస్, మీల్స్ కూడా 20 రూపీస్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి మనం 80 రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత మన బడ్జెట్ బ్యాంక్ లో మన దగ్గర మిగిలిన బ్యాలెన్స్ 120 రూపీస్. వర్షం పడిన తర్వాత ఈ చల్లటి వెదర్ చాలా బాగుంటుంది కదా. లంచ్ అయిపోయింది, స్నాక్స్ ఏమో చాలా టైం ఉంది. అప్పటి వరకు అమీర్పేట్ వీధులు మొత్తం తిరిగేద్దాం రండి. సత్యం మాల్ నుంచి సీదా మనం నడుస్తున్నాం. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ 20 రూపీసే అంట. మరి అదేంటో చూద్దామా? ఎక్స్క్యూజ్ మీ, సపోటా జ్యూస్. ఫ్రెష్ సపోటా జ్యూస్ ఫర్ 20 రూపీస్. బూస్ట్ పౌడర్ అండ్ టూటీ ఫ్రూటీ వేసి ఇచ్చాడు. రియలీ ఫ్రెష్ అండ్ స్వీట్. అమీర్పేట్ ఎపిసోడ్లో ఏంటో గమ్మత్తుగా అన్ని 20, 20, 20కే దొరుకుతున్నాయి. ఫ్రెష్ జ్యూస్కి 20 రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత మన బడ్జెట్ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ 100 రూపీస్. టైం అయితే 9:30 అయింది. నేను డిన్నర్ కోసం ఈ గల్లీలు మొత్తం చాలా తిరిగాను. కానీ ఇక్కడున్న లోకలైట్స్ ని మంచి బడ్జెట్ డిన్నర్ స్పాట్స్ గురించి అడిగి తెలుసుకుందామా? ఎక్స్క్యూజ్ మీ, మీకు అమీర్పేట్ ఏరియాలో గుడ్ డిన్నర్ స్పాట్స్ తెలుసా? అఫోర్డబుల్, పాకెట్ ఫ్రెండ్లీ, టేస్టీ. సో మీరు హరి దోస ట్రై చేయొచ్చు. హరి దోస, ఓకే. అది ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, అక్కడ మీకు ఇష్టమైన డిష్? పన్నీర్ దోస బాగుంటుంది. పన్నీర్ దోస బాగుంటుందా? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా హరి దోస? సెకండ్ థియేటర్ ఎదురుగా లైక్ ఆదిత్య ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఓకే, సో దాని ఎదురుగా రైట్ ఆపోజిట్ టు ఇట్. ఓకే, థ్యాంక్ యూ. మన బడ్జెట్ బైట్స్ అమీర్పేట్ ఎపిసోడ్లో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ తర్వాత మన బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ 100 రూపీస్. మనం డిన్నర్ కోసం హరి దోసకి వచ్చాం. ఇక్కడ పన్నీర్ దోస చాలా స్పెషల్ అంట. లెట్స్ గో ఈట్. మీ హరి దోస స్పెషల్ పన్నీర్ దోసకి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత మీ పన్నీర్ దోస? పన్నీర్ దోశ 80 రూపీస్ మేడం. ఏంటి స్పెషల్ మీ పన్నీర్ దోస? దీంట్లో పన్నీర్ దోశలో మనం మేడం బటర్ హై క్వాలిటీ మనం మెయింటైన్ హై క్వాలిటీ మెయింటైన్ మన సొంతంగా రెసిపీ పౌడర్ మనం ఓకే పౌడర్ చేసేది మళ్ళీ గన్ పౌడర్. మళ్ళీ రెసిపీ ఏంటంటే
క్రిస్పీ కరంచి చేస్తాం. ఓకే పన్నీర్ కూడా కాస్ట్లీ ఓకే హై క్వాలిటీ పన్నీర్ కూడా యూజ్ చేస్తాం. దాని గురించి ట్రై చేద్దాం. లెట్స్ ట్రై. థ్యాంక్ యూ. హరి దోశ స్పెషల్ పన్నీర్ దోశ. దోశ మీద అనియన్ అండ్ టొమాటో పేస్ట్ వేసి, దాని మీద వైట్ రవ్వ ఉప్మా వేసి, దాని మీద గన్ పౌడర్, వీళ్ళ స్పెషల్ కారం పొడి వేసి, దాని మీద బటర్ అండ్ గ్రేటెడ్ పన్నీర్ వేసి సర్వ్ చేశారు. టేస్ట్ చేసి చూద్దాం. ఫ్రెష్ పన్నీర్ విత్ కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. 80 రూపీస్కి ఇంత ఫ్రెష్ గ్రేటెడ్ పన్నీర్ నాకైతే వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. మన అమీర్పేట్ బడ్జెట్ బైట్స్ ఎపిసోడ్ని మనం సక్సెస్ఫుల్గా అఫోర్డబుల్, టేస్టీ అండ్ హైజీనిక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్తో కంప్లీట్ చేయడమే కాకుండా ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా మన దగ్గర మిగిలాయి. మనం దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్కి రోల్ ఓవర్ చేసుకుందాం. ఫర్ మోర్ సచ్ అమేజింగ్ కాంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు